హాయ్ వెల్కమ్ టు ఐటీటీవీ ద వాయిస్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. ఈరోజు మనం డేటా ఇంజనీరింగ్లో ఉన్న కెరియర్ ఆపర్చునిటీస్ అలాగే ఫ్యూచర్ ఎలా ఉందో డీటెయిల్డ్గా అడిగి తెలుసుకుందాం. సతీష్ గారు మనతో ఉన్నారు. సతీష్ గారు హెచ్ఎస్బిసిలో టెక్నికల్ ప్రాజెక్ట్ మేనేజర్గా వర్క్ చేశారు. అలాగే అంతకుముందు ఐబిఎంలో వర్క్ చేశారు. టోటల్ 19 ఇయర్స్ ఆఫ్ ఐటీ ఎక్స్పీరియన్స్లో ఇప్పుడు వరకు మోర్ దెన్ 700 బ్యాచెస్కి డేటా ఇంజనీరింగ్ ట్రైనింగ్ ఇచ్చారు. ఓవరాల్గా 15,000 మెంబర్స్కి క్యాండిడేట్స్కి ఈ డేటా ఇంజనీరింగ్లో ట్రైనింగ్ ఇచ్చారు. కాబట్టి డేటా ఇంజనీరింగ్కి సంబంధించిన కెరియర్ ఆపర్చునిటీస్ అలాగే ఫ్యూచర్ గురించి మనం డీటెయిల్డ్గా అడిగి తెలుసుకుందాం. హలో సార్, సతీష్ గారు, వెల్కమ్ టు ఐటీటీవీ సార్. నమస్తే అండి. సార్, మీ కెరియర్ పాత్ గురించి ఫస్ట్ కొంచెం డీటెయిల్గా చెప్పండి సార్. సో మై నేమ్ ఈజ్ సతీష్ పంతులు అండి. సో ఐ హ్యావ్ స్టార్టెడ్ మై కెరీర్ ఇన్ 2006. After my MCA graduation, I have started my career as a Java developer. So I worked around 8.5 years in Java, JTE, middleware, front-end applications మీద వర్క్ చేశాను. సో ఆ తర్వాత జావా కోడింగ్ నుంచి సంథింగ్ డిఫరెంట్గా వెళ్దామని బిగ్ డేటా సైడ్ మూవ్ అయ్యాను. ఎందుకు కెరీర్ ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలనిపించింది? నా మైండ్ సెట్ ప్రకారం 2 to 3 years కంటే ఒక టెక్నాలజీ మీద వర్క్ చేయడం నాకు ఇష్టం ఉండదు. ఐ వాంటెడ్ టు ఎక్స్ప్లోర్ మోర్. సో జావా మీద ఫ్రాంక్గా చెప్పాలంటే ఐ ఫెడ్ అప్ విత్ జావా కోడింగ్ ఫర్ లాంగ్ టైమ్, 8+ years. సో ఐ రీసెర్చ్డ్ అలాట్ ఇన్ ద గూగుల్. ఐ ఫౌండ్ బిగ్ డేటా ఈజ్ ద గుడ్ ఇన్ ఫ్యూచర్. సో ఐ మూవ్ టు బిగ్ డేటా హడూప్. సో హడూప్లో ఆల్మోస్ట్ 4-5 years వర్క్ చేసిన తర్వాత ఐ మూవ్ టు క్లౌడ్. ఫస్ట్ ఇనిషియల్గా అజూర్ క్లౌడ్లో ఒక 1 year వర్క్ చేశాను 2017 to 18 నుంచి స్టిల్ గూగుల్ క్లౌడ్ మీద వర్క్ చేస్తున్నాను. మీరు వర్క్ చేస్తూనే అప్డేట్ అయ్యారు? వర్క్ చేస్తున్న అప్డేట్ అయ్యారు. మీ ఓన్గా రీసెర్చ్ చేసుకొని అప్డేట్ అయ్యారు సార్? మీరు ఎక్కడైనా ట్రైనింగ్ తీసుకున్నారా? నో, ఐ నెవర్ టుక్ ఎనీ ట్రైనింగ్. ఇప్పటివరకు ఎక్కడ తీసుకోలేదండి. ఇనిషియల్గా ఎంసీఏలో జావా ప్రాజెక్ట్ కోసం తీసుకున్న ట్రైనింగ్ తప్ప అప్పటి నుంచి ఇప్పటివరకు ఎక్కడ ట్రైనింగ్ తీసుకోవాలా, సెల్ఫ్ ట్రైనింగ్తోనే నేర్చుకుని జాబ్స్లో స్విచ్ అయ్యాను. సో బిగ్ డేటా క్లౌడ్ వైపు షిఫ్ట్ అయిన తర్వాత ఎన్ని ప్రాజెక్టులో వర్క్ చేశారు సార్? సో గూగుల్ క్లౌడ్లోనే ఇప్పుడు వరకు ఒక 20+ యూస్ కేసెస్ని రిలీజ్ చేసాం లాస్ట్ 5 yearsలో. సో హ్యాపీగా సాగిపోతున్న ఐటీ కెరీర్లో నుంచి ట్రైనింగ్ వైపుకి మీరు ఎందుకు షిఫ్ట్ అవ్వాలనుకున్నారు? యాక్చువల్గా ట్రైనింగ్ నేను ఈరోజు స్టార్ట్ చేసింది కాదండి. 2014లోనే బిగ్ డేటా హడూప్ మీద ట్రైనింగ్ స్టార్ట్ చేశాను. సో ఆ ట్రైనింగ్ అనేది నాకు ఒక ప్యాషన్ కింద తయారైంది లేటర్ పాయింట్ ఆఫ్ టైం. అండ్ 17+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఐటీ ఇండస్ట్రీలో చేసిన తర్వాత ఐ వాంటెడ్ టు ఎక్స్ప్లోర్ సంథింగ్ న్యూ ఇన్ మై లైఫ్. సో నాకు 55-60 years వచ్చే వరకు సాఫ్ట్వేర్లో చేయాలని ఎప్పుడూ లేదండి. ఐ వాంటెడ్ టు మూవ్ ఫ్రమ్ అవుట్ సైడ్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. సో ప్రజెంట్ ట్రెండ్ ఏఐ అండ్ ఎంఎల్ గురించి అందరు మాట్లాడుకుంటున్నారు. అసలు ఈ ఏఐ ఎంఎల్కి, ఈ డేటా ఇంజనీరింగ్కి, డేటా సైన్స్కి ఉన్న లింక్ ఏంటి సార్? గుడ్ క్వశ్చన్ అండి. యాక్చువల్గా అందరూ ఏఐ, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ అనేది కొంచెం క్యాషీ వర్డ్స్. వీటి మీద ఒక 4-5 years నుంచి పీపుల్ వాంట్స్ టు బికమ్ డేటా సైంటిస్ట్ అలా అనుకుంటున్నారు. బట్ మేజర్ పార్ట్ ఏంటంటే డేటా సైంటిస్ట్ కానీ, మిషన్ లెర్నర్ ఎంప్లాయీ కానీ, డెవలపర్ కానీ వాళ్ళ వర్క్ స్టార్ట్ చేయాలంటే వాళ్ళకి డేటా కావాలండి, ప్రాపర్ డేటా. ఇప్పుడు ప్రజెంట్ ఇండస్ట్రీలో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా జనరేట్ అవుతుంది బికాస్ ఆఫ్ ద కోవిడ్, డిజిటలైజేషను, ఇంటర్నెట్ వల్ల. కానీ ఆ డేటాని ప్రాపర్గా సెటప్ చేసి వాళ్ళకి ఇచ్చే రోలే డేటా ఇంజనీరింగ్ రోల్. సో ఒక యూస్ కేస్ చెప్పండి సార్. ఒక యూస్ కేస్ అంటే సపోజ్ మన టాటానే ఉందండి. టాటాలో నెంబర్ ఆఫ్ వింగ్స్ ఉన్నాయి, బిజినెస్ వింగ్స్. సో టాటా హెడ్ వచ్చి నాకు టాటా ఓవరాల్గా ఇయర్లో ఎంత, లాస్ట్ ఇయర్లో ఎంత మనం ప్రాఫిట్స్ వచ్చినాయి, ఏ మార్కెట్లో ఎక్కువ ప్రాఫిట్ ఉంది, ఏ మార్కెట్లో లెస్ ఉంది అనేది అనలిటిక్స్ తనకు కావాలంటే ఒక రిపోర్ట్ పర్సన్ కానీ, రిపోర్ట్ ఆర్ మిషన్ లెర్నింగ్ అనలిటిక్స్లో కానీ దే నీడ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా ఇన్ ఎ ప్రాపర్ వే. సో అడ్వాన్స్డ్ రిపోర్ట్, స్ట్రాటజీ, డెసిషన్స్ తీసుకోవడానికి, ఎగ్జాక్ట్లీ డెసిషన్ మేకింగ్కి మిషన్ లెర్నింగ్ పీపుల్ వర్క్ చేస్తారు. ఆ డెసిషన్ తీసుకోవాలంటే డేటా కావాలి. ఆ డేటా డిఫరెంట్ ప్లేసెస్లో ఉంటుంది. వాటిని కలెక్ట్ చేసి ప్రాపర్గా స్టోర్ చేసి దాన్ని ప్రాసెస్ అంటే ఎన్రిచ్మెంట్ చేసి మిషన్ లెర్నింగ్ రిపోర్టింగ్ పీపుల్కి ఇవ్వాలి. ఈ పైప్ లైన్ బిల్డ్ చేయడాన్ని డేటా ఇంజనీర్ అంటారు. సో అసలు ఈ డేటా ఇంజనీర్కి ఎవరు ఎలిజిబుల్ సార్? ఎవరు స్టార్ట్ చేయొచ్చు? అంటే ఒక ఫ్రెషర్ స్టార్ట్ చేయొచ్చా, లేదా ఆల్రెడీ వర్కింగ్ ప్రొఫెషనల్ స్టార్ట్ చేయొచ్చా? ఈవెన్ వర్కింగ్ ప్రొఫెషనల్లో కూడా ఏ స్ట్రీమ్స్ నుంచి వచ్చిన వాళ్ళు స్టార్ట్ చేయాలి? ఎవరికి ఇది యాప్ట్, పర్ఫెక్ట్గా ఈ స్ట్రీమ్లోకి ఎంటర్ అవ్వచ్చు? ఒక పర్సన్ రావాలి అనే కాన్సెప్ట్ ఏం లేదండి. ఎవరైనా రావచ్చు. ఎవరికైతే డేటా సైడ్ ఇంట్రెస్ట్ ఉంది, ఈ అనలిటిక్స్ సైడ్, రియల్ బిజినెస్ సైడ్ ఎక్కువ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. బేసిక్గా చెప్పాలంటే నేను ట్రైన్ చేసిన స్టూడెంట్స్లో ఎక్కువ మంది ఆల్రెడీ 5-10 years జాబ్ వర్క్ చేస్తూ ఐటీలో దే వాంట్ టు స్విచ్ దేర్ కెరియర్ ఇంటూ క్లౌడ్.
క్లౌడ్లోకి చేంజ్ అవ్వాలనుకున్న వాళ్ళు, బట్ ప్యాకేజ్ 10 ఇయర్స్కి 10 lakhs ప్యాకేజ్ ఉంటుంది కొంతమందికి, వాళ్ళు 20+ ప్యాకేజ్. అంటే ఐటీలో కూడా కొంతమంది ఫ్రంట్ ఎండ్ ఉండొచ్చు, కొంతమంది మిడిల్ వేర్ మీద వర్క్ చేయొచ్చు, కొంతమంది డేటాబేస్ మీద వర్క్ చేయొచ్చు, వీళ్ళల్లో కొంతమంది టెస్టింగ్ మీద కూడా వర్క్ చేస్తారు. వీళ్ళల్లో ఎగ్జాక్ట్గా ఏ స్ట్రీమ్కి ఇది పర్ఫెక్ట్గా? ఎగ్జాక్ట్గా అంటే డేటాబేస్ వాళ్ళకండి, ఈటీఎల్, బిగ్ డేటా, హడూప్, టెస్టింగ్, ఈ కేటగిరీ వాళ్ళకి పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. ఓకే, మిగతా ఆ డెవలపర్స్కి? మిగతా వాళ్ళు కూడా వాళ్ళు డేటా వేర్ హౌస్, డేటాబేస్ నాలెడ్జ్ తెచ్చుకొని డేటా ఇంజనీరింగ్ సైడ్కి రావాలి. ఫ్రెషర్స్కి ఎంతవరకు అవకాశం ఉంది? ఫ్రెషర్స్కి ఒక 1-2 years బ్యాక్ అంత మార్కెట్ లేదండి, బట్ లాస్ట్ 1 yearలో 22లో నేను చూసిన మార్కెట్ ప్రకారం ఆల్మోస్ట్ ఫ్రెషర్స్ కూడా 6-7 lakhs ప్యాకేజెస్ ఇస్తున్నారు. ఓవరాల్గా డేటా ఇంజనీరింగ్ మీద జాబ్ తెచ్చుకోవాలి, కెరీర్ స్టార్ట్ చేయాలి, లేదా ఆల్రెడీ వర్క్ చేస్తుంటే ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి అనుకుంటే ఏ టెక్నాలజీస్ మినిమం నేర్చుకుంటే మనం డేటా ఇంజనీరింగ్లోకి ఎంటర్ అయ్యే అవకాశం ఉంది? డేటా ఇంజనీర్ రావడానికి బేసిక్ స్కిల్ సెట్ ఎస్క్యూఎల్ కావాలండి, డేటాబేస్ ఎస్క్యూఎల్. దాంతోపాటు పైథాన్ స్క్రిప్టింగ్ ఒకటి రావాలి. ప్రోగ్రామింగ్ కంప్లీట్ అవసరం లేదు, స్క్రిప్టింగ్ కావాలి. ఇవి రెండు వచ్చిన తర్వాత క్లౌడ్ కాంపోనెంట్స్ కొన్ని ఉన్నాయి. ఇప్పుడు జీసీపీకి వెళ్తే బిగ్ క్వరీ అని, కంపోజర్ అని అట్లా ఉన్నాయి. ఏడబ్ల్యూఎస్కి వెళ్తే రెడ్ షిఫ్ట్ అని, అజూర్కి వెళ్తే సినాప్స్ ఆర్ స్నోఫ్లేక్, ఈ కైండ్ ఆఫ్ టూల్స్ నేర్చుకోవచ్చు. బట్ బేస్ ఎస్క్యూఎల్, పైథాన్ స్క్రిప్టింగ్ ఈజ్ మ్యాండేట్. ప్లస్ కొన్ని క్లౌడ్ టూల్స్ నేను చెప్పినవన్నీ క్లౌడ్ టూల్స్లోకి వస్తాయి. ఈ క్లౌడ్ టూల్స్ అన్నీ మినిమం నేర్చుకుంటే రెజ్యూమ్ పిక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ మినిమం ఇవన్నీ నేర్చుకోవాలంటే ఎంత టైం, డ్యూరేషన్ ఎంత పట్టచ్చు? డ్యూరేషన్ అంటే బేసిక్గా ఈ ట్రైనింగ్ ఫీల్డ్కి వచ్చేసరికి 2 different వేస్ ఉంటాయండి. జనరల్గా అన్ని ఇన్స్టిట్యూట్స్లోనూ అందరూ కూడా థింక్ చేసేది 1-1.5 hour ట్రైనింగ్ పర్ డే ఇస్తే, ఒక 1-1.5 month ఇస్తే సరిపోతుంది అనుకుంటారు. కానీ అలా ట్రైనింగ్ తీసుకుంటే మీరు ట్రైనర్ రిసోర్స్ అవుతారు. బట్ ఇండస్ట్రీకి కావాల్సింది స్కిల్డ్ రిసోర్స్. స్కిల్డ్ రిసోర్స్ని తయారు చేయాలంటే 1.5 hour 1 month టైం సరిపోదండి. సో ఈ సిచ్యువేషన్లో నేను క్వాలిటీ థాట్లో రమణ సార్తో వేరే వాళ్ళతో కూడా బాగా డిస్కస్ చేసి, సో ఎలా అయితే ఒక పర్సన్ మన దగ్గరికి వస్తే విత్ జీరో నాలెడ్జ్ ఆర్ డిఫరెంట్ టెక్నాలజీ, వాళ్ళని 1.5 to 2 monthsలో పర్ఫెక్ట్గా ఈ క్లౌడ్ డేటా ఇంజనీరింగ్ సైడ్ నేర్పించి వాళ్ళ జాబ్కి ఎలిజిబుల్, అంటే రియల్ టైంలో వర్క్ చేయడానికి ఎలిజిబిలిటీ ఉండే క్రైటీరియా రావాలంటే మనం డేకి 6 to 8 hours ట్రైనింగ్ ఉండాలండి. సో ఇన్ జనరల్గా మనం అమీర్పేటలో చూసుకుంటే ఒక 1.5 hour 2 hours ట్రైనింగ్ ఉండిద్ది. మీరు కాలేజ్ లాగా 6 to 7 hours ట్రైనింగ్ ఇస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఒక ఎంప్లాయీ మీరు ఆఫీస్కి వెళ్తే 8 hours అక్కడ ఉండాలి, 8 to 9 hours. ఆ 8 to 9 hours వర్క్ చేయాలంటే ఆ మైండ్ సెట్ రావాలి ఫస్ట్. అంటే ఫ్రెషర్స్ కానీ, లేకపోతే ఎడ్యుకేషన్ అయిపోయి 1-2 years గ్యాప్ ఉండి వాళ్ళు ఇప్పుడు ఫ్రెషర్గా వెళ్ళాలనుకున్నా ఆ ఎన్వైర్న్మెంట్ తెలియాలి, అదొకటండి. ప్లస్ 1.5 hour మనం ట్రైనింగ్ ఇచ్చి వదిలేస్తే ప్రాక్టీస్ చేయరు స్టూడెంట్స్. సో క్లాస్ రూమ్లోనే క్లాసు ప్రాక్టీస్, అగైన్ క్లాసు ప్రాక్టీస్. వీటితో పాటు ఇంకో థింగ్ ఏంటంటే అండి, మెయిన్ ప్రాబ్లం నేను చూసిన దాన్ని బట్టి కమ్యూనికేషన్ ఇస్ ద మెయిన్ ఇంపాక్ట్ అవుతుంది పీపుల్కి, ఎస్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చేవాళ్ళకి. సో దానివల్ల ఇంగ్లీష్ కమ్యూనికేషన్ రావట్లా. టెక్నికల్గా స్ట్రాంగ్ ఉంటున్నారు, దే ఆర్ లెర్నింగ్, దే ఆర్ ప్రాక్టీసింగ్ వెరీ వెల్, బట్ నాట్ ఏబుల్ టు డెలివర్ ఇన్ ద ఇంటర్వ్యూ. సో దానికోసం క్వాలిటీ థాట్లో డైలీ 1 to 2 hours కమ్యూనికేషన్ సెషన్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఇన్ జనరల్గా బీటెక్ అయిపోయిన తర్వాత రెగ్యులర్ స్టూడెంట్స్ మైండ్ సెట్లు ఎట్లా ఉండేది అంటే వెళ్ళి 1 గంట నేర్చుకొని 2-3 నెలల్లో జాబ్ తెచ్చుకోవచ్చు అనే మైండ్ సెట్లో ఉంటారు. అలాంటి మైండ్ సెట్లో వాళ్ళని మీరు 6, 7, 8 hours కూర్చోబెట్టాలంటే వాళ్ళు అది డిఫికల్ట్ అండి. నేనేం చేస్తానంటే ఫస్ట్ 1 week 2 hours క్లాస్ తీసుకుని వాళ్ళని డైలీ మైండ్ ట్యూన్ చేస్తాను. నెక్స్ట్ వీక్ నుంచి మీరు 6 hours కూర్చోవాలి, 8 hours కూర్చోవాలని, అదొకటి. ప్లస్ చాలామంది అదర్ ఇన్స్టిట్యూట్లో 1-1.5 hour నేర్చుకుని AWS 3 months 10,000 పేమెంట్ అంటారు. 3 months పడుతుంది. బేసిక్గా స్టూడెంట్స్ 10,000 పే చేస్తే AWS వచ్చేస్తుంది అనుకుంటున్నారు, కానీ 3 months వీళ్ళు టైం వేస్ట్ అవుతుందని ఆలోచించట్లా. 3 months హాస్టల్ ఫీజు ఎంత అవుతుందో ఆలోచించట్లా. ఈ 4 months తర్వాత మళ్ళీ నా దగ్గరికి చాలామంది వచ్చారు. సో ఇలాంటి వాళ్ళని ఆల్రెడీ వేరే ఇన్స్టిట్యూట్లో నేర్చుకొని అక్కడ నుంచి జాబ్ తెచ్చుకోవడానికి ఇబ్బంది అయ్యి, లేదా వాళ్ళన్న స్కిల్ సెట్ సరిపోక మిమ్మల్ని అప్రోచ్ అయ్యేవారు. చాలామంది ఆల్మోస్ట్ 100+ స్టూడెంట్స్ వచ్చారండి నా దగ్గరికి రీసెంట్ టైమ్స్. వాళ్ళని ఎగ్జాంపుల్ కింద చూపించి మిగతా వాళ్ళని నేను క్లాస్ రూమ్లో 8 hours కూర్చోబెట్టగలిగాను. సో ఒక 2.5 hours కాకుండా 7-8 hoursతో మీరు కంప్లీట్ డే ట్రైనింగ్ ప్రోగ్రామ్ ప్లాన్ చేశారు. సో డ్యూరేషన్ ఎంత పడుతుంది సార్? డ్యూరేషన్ 45 days నుంచి 2 months పడుతుంది. సో ఇవేనా సార్, ఇంకేమన్నా మీ ఇన్స్టిట్యూట్ స్పెషాలిటీస్ ఉన్నాయా? ఇన్స్టిట్యూట్ స్పెషాలిటీ అంటే ఇన్స్టిట్యూట్ కాకుండా నా క్లాసెస్కి వచ్చేసరికి నేను డైలీ మార్నింగ్ ఎవ్రీ స్టూడెంట్ హ్యాస్ టు కమ్ టు క్లాస్ రూమ్ అండ్ బోర్డు దగ్గరకు వచ్చి ఈ హ్యాస్ టు ఎక్స్ప్లెయిన్ వాట్ హీ లెర్న్ ఎస్టర్డే. నేను ఏం నేర్చుకున్నాడు, ఈరోజు ఏం నేర్చుకోబోతున్నాడు ప్రతి స్టూడెంట్ చెప్పాలి.
దీనివల్ల స్టేజ్ ఫియర్ పోతుందండి, కొంచెం కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అవుతుంది. సో ఇది చెప్పడం కోసమైనా వాళ్ళు సంథింగ్ నేర్చుకుని వస్తారు. ఇదొకటండి. సెకండ్ థింగ్, ఎవ్రీ 2 డేస్కి ప్రతి స్టూడెంట్ నేను పిన్ పాయింట్ చేసి నిన్నటి ప్రాక్టీస్ అయిందా లేదా, ఈ కాంపోనెంట్ అయిందా, ఎస్క్యూఎల్ కంప్లీట్ అయిందా, పైథాన్ స్క్రిప్ట్ కంప్లీట్ అయిందా అని ప్రతి స్టూడెంట్ని అడుగుతాను నిలబెట్టి ఇన్ ఫ్రంట్ ఆఫ్ 50 క్రౌడ్లో. సో అదొకటి. ఫస్ట్ ఇనిషియల్గా వాళ్ళు ప్రాక్టీస్ చేయకపోయినా ఈవెన్చువల్గా క్లాస్లో అడుగుతారు కాబట్టి ప్రాక్టీస్ చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నారండి. థర్డ్ థింగ్ వచ్చి ఎవ్రీ సాటర్డే మాక్ ఇంటర్వ్యూ తీసుకుంటారు 1/2 అవర్. సో ఎవ్రీ సాటర్డే వీక్ మాక్ ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు ఈవెన్చువల్గా వాళ్ళు గ్రో అవుతుంది. ఎవ్రీ స్టూడెంట్ ప్రతి వీక్ ప్రతి స్టూడెంట్కి తీసుకుంటారు. సాటర్డే మాక్ ఇంటర్వ్యూ, మాక్ ఇంటర్వ్యూ తర్వాత దాన్ని అనలైజ్ చేసి తర్వాత నెక్స్ట్ మండే ఆర్ ట్యూస్డే నేను అనలైజ్ చేస్తాను. అనలైజ్ చేసి వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఇస్తారు. సో ఎవరు డల్గా ఉన్నారు, నువ్వు ఇప్పుడు బ్యాడ్ పొజిషన్లో ఉన్నావు, నువ్వు నెక్స్ట్ యావరేజ్కి ఎలా వెళ్ళాలి, యావరేజ్ నుంచి గుడ్ నుంచి ఎక్సలెంట్ ఎలా, ఈ లెవెల్స్ని నేను ట్యూన్ చేస్తూ ఉంటాను అందరికీ. ఎండ్ ఆఫ్ 1.5 మంత్కి వచ్చేసరికి మోస్ట్ ఆఫ్ 80% పీపుల్ గ్రో అవుతున్నారండి. సో ఈ కంప్లీట్ స్కిల్స్ ఈ 7-8 అవర్స్లో నేర్పిస్తారు. ఇది నేర్పించిన తర్వాత వాళ్ళకి రెజ్యూమ్ ప్రిపరేషన్ కానీ ఇంకా ఫర్దర్ జాబ్ అసిస్టెంట్స్ లాంటిది ఏమైనా ప్రొవైడ్ చేస్తారా? జాబ్ అసిస్టెన్స్ అనేది ఏం లేదండి కానీ రెజ్యూమ్ ప్రిపరేషన్ అనేది నేను హెల్ప్ చేస్తాను. రెజ్యూమ్ ఎట్లా ఏంటి, సో మాక్ ఇంట్రెస్ట్లోనే వాళ్ళకి అర్థమైపోతుంది నేను ఏ లెవెల్లో ఉన్నాను, స్కిల్ సెట్ ఎంత నేర్చుకోవాలి అనేది వాళ్ళకి తెలుస్తుంది. ఓవరాల్గా యావరేజ్ టైం ఎంత ఉంది సార్? అంటే కోర్సు ఒక 2 మంత్స్లో కంప్లీట్ అయిపోయింది అనుకోండి, అక్కడ నుంచి మళ్ళీ వాళ్ళు జాబ్ తెచ్చుకునే టైంకి ఆన్ అండ్ యావరేజ్ అంటే విత్ ఇన్ 1 మంత్లో ఒక 30 to 40% పీపుల్ జాబ్ కొడుతున్నారండి. మిగతా పీపుల్కి 2 months 3 months పడుతుంది. ప్యాకేజెస్ ఎట్లా ఉంటాయి సార్ యావరేజ్గా? ప్యాకేజెస్ 3 years ఎక్స్పీరియన్స్ వాళ్ళకి యాజ్ ఏ డేటా ఇంజనీర్గా 9 to 12 lakhs వరకు ప్యాకేజ్ వస్తుంది. అంటే రీసెంట్ టైంలో బిగ్ అచీవ్మెంట్ అంటే? బిగ్ అచీవ్మెంట్స్ ఒకటి కదండి, 3 ఉన్నాయి. అంటే నా దగ్గర స్టూడెంట్స్ ఓన్లీ ఫ్రెషర్స్ అండి, ఆల్రెడీ వర్కింగ్ పీపుల్ వస్తారు. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో ఉన్న ఒక పర్సన్ వచ్చారు, ఆయనకి 18 years ఎక్స్పీరియన్స్, 28 lakhs ప్యాకేజ్తో వచ్చారు నా దగ్గరికి. హీ ఎక్స్పెక్టెడ్ 40. సో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ మై కోర్స్ ఐ డెంట్ బిలీవ్ హీ గాట్ 54 lakhs ప్యాకేజ్. 54 lakhs ప్యాకేజ్. ఐ వాజ్ వెరీ హ్యాపీ. వన్ ఆఫ్ మై స్టూడెంట్ గాట్ దిస్ మచ్ ప్యాకేజ్. ఆఫ్టర్ దట్ 43 ఒకటి వచ్చిందండి, 40 lakhs. 40 మీద ప్లస్ మీద 3 offers వచ్చినాయి. వీళ్ళందరూ కూడా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీసే. ఓకే సో దే వాంటెడ్ టు స్విచ్ ఇన్ టు క్లౌడ్. వీళ్ళకి ఎక్కడ ఎలాంటి కంపెనీస్లో ఆపర్చునిటీస్ ఉంటాయి సార్ డేటా ఇంజనీరింగ్ ఎస్పెషల్గా? ఆల్ బిగ్ కంపెనీస్లో ఉన్నాయండి, ఎందుకంటే డేటా ఇంజనీరింగ్ రియల్లీ రిక్వైర్డ్ ఫర్ బిగ్గర్ కంపెనీస్, ఎందుకంటే దే ఆర్ డీలింగ్ విత్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా. సో ఆల్ బిగ్ కంపెనీస్ హ్యాస్ టు టర్న్ ఇన్ టు డేటా ఇంజనీరింగ్. లొకేషన్స్ వైజ్ చూసుకుంటే ఇప్పుడు ఏ లొకేషన్స్లో ఎక్కువ జాబ్స్? లొకేషన్స్ బెంగళూరు, నెక్స్ట్ హైదరాబాద్ అండ్ చెన్నై, ఈ 3 లొకేషన్స్లో ఎక్కువ వస్తున్నాయి. డేటా సైన్స్ మీద డేటా ఇంజనీరింగ్ మీద జాబ్ తెచ్చుకుంటే వాళ్ళకి ఫారెన్ వెళ్ళే ఛాన్సెస్ 100% ఉన్నాయి, నో డౌట్. ఎలా ఉంటాయి సార్? అంటే మిగతా అందరికీ ఉంటాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి, కానీ మిగతా స్ట్రీమ్తో కంపేర్ చేస్తే డేటా సైన్స్ వాళ్ళకి ఎంతవరకు బెటర్ ఆపర్చునిటీస్ ఉంటాయి? బెటర్ ఆపర్చునిటీ ఇండియాలో ఉన్న ప్రాజెక్ట్స్ అన్ని బేసిక్గా US UK నుంచి వస్తాయండి. ఓకే, సో ఇక్కడ 10-20 members టీమ్ ఇక్కడ ఉన్నా సరే అట్లీస్ట్ ఒక ఫ్యూ మెంబర్స్ షుడ్ బి దేర్ ఇన్ ద US or UK. సో ఆ విధంగా చూసుకుంటే ఇది కొత్తగా బూమింగ్లో ఉంది క్లౌడ్, అండ్ డేటా ఇంజనీరింగ్ ఆల్సో ఇన్ బూమింగ్. 100% ఛాన్సెస్ ఆర్ దేర్. మెనీ ఆఫ్ మై స్టూడెంట్స్ లెర్న్డ్ కోర్స్ అండ్ మూవ్ టు అవుట్ ఆఫ్ కంట్రీ. ఓకే సార్, అసలు ఓవరాల్గా ఈ డేటా ఇంజనీరింగ్ కెరియర్ వైపు ఉన్న కన్ఫ్యూజన్స్ ఏంటి సార్ జనరల్గా స్టూడెంట్స్లో జనరల్గా పీపుల్ ఏంటంటే క్లౌడ్ అనగానే అదొక టెక్నాలజీ అనుకుంటారు, బట్ ఇట్స్ నాట్ ఎ టెక్నాలజీ. క్లౌడ్లో ఏదో ఒకటి నేర్చుకుంటున్నాం అనుకుంటారు, అది కరెక్ట్ కాదండి. క్లౌడ్ అనేది ఒక ప్లాట్ఫామ్. క్లౌడ్లో అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది, డెవలప్మెంట్ ఉంటుంది, అప్లికేషన్స్, డేటా అనలిస్ట్, ఇంజనీరింగ్, మిషన్ లెర్నింగ్, అలా ఆల్మోస్ట్ 15 to 20 roles ఉన్నాయి. బట్ ఏ రోల్ నేర్చుకుంటున్నాము, ఏ రోల్కి ఎక్కువ మార్కెట్ ఉందని తెలుసుకోవాలి ఫస్ట్, అది ఇంపార్టెంట్ అండి. సో ఈ రీసెర్చ్ ఎలా చేసుకోగలుగుతారు సార్? గూగుల్ ఈజ్ ద బెస్ట్ వన్. గూగుల్లో మనకి మీడియం అనే ఒక వెబ్సైట్ ఉందండి, ఇంకా డిఫరెంట్ వెబ్సైట్స్ ఉన్నాయి. సో గార్ట్నర్ రీసెర్చ్ బెటర్ అండి, చాలా బాగా పనిచేస్తుంది. గార్ట్నర్ ఈజ్ అ కమ్యూనిటీ, దే విల్ గివ్ ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీస్ ఏంటి, ఏ టెక్నాలజీ ఎంతవరకు బూమింగ్ ఉంటుంది అనేది వాడు అనలైజ్ చేస్తాడు. సో కోర్స్ జాయిన్ అవ్వక ముందే వాళ్ళు మినిమం రీసెర్చ్ చేసుకొని స్టార్ట్ చేసుకుంటే ఫర్దర్ కన్ఫ్యూజన్స్ లేకుండా ఈజీగా మంచి జాబ్లో ల్యాండ్ అవ్వచ్చు. బేసిక్గా టైం వేస్ట్ అవ్వదండి, సో ఇమీడియట్గా స్విచ్ అవ్వడానికి ఛాన్స్. సో అట్లా డౌట్స్తో కన్ఫ్యూజన్స్తో వచ్చే వాళ్ళకి మిమ్మల్ని అప్రోచ్ అయితే మీరు గైడెన్స్ ఇవ్వడానికి పాసిబిలిటీ ఉందా సార్? షూర్ అండి, నేను నా మెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబర్ ఇస్తాను మీకు. యూ కెన్ కీప్ ఇట్ ఇన్ ద ITTV ఛానల్.
they can approach me, or else my team will pick the call and they can arrange a meeting to me. ఇప్పుడు వరకు మీరు 700 బ్యాచెస్ కంప్లీట్ చేసి మోర్ దెన్ 15,000 పీపుల్కి ట్రైనింగ్ ఇచ్చారు. అసలు మీకు ఏమనిపిస్తూ ఉండేది సార్? ఇనిషియల్గా ఆల్మోస్ట్ ఆల్ ఈ 15,000లో ఎంత లేదనుకున్నా మీ ద్వారా ఒక 12,000 మంది అయినా జాయిన్ అయ్యి ఉండొచ్చు కదా జాబ్లో. ఉండొచ్చండి, ఒక 3,000 మెంబర్స్. మేబీ ఇమీడియట్గా కాకపోయినా లేటర్ పాయింట్ ఆఫ్ టైంలో అయినా దే కెన్ గెట్ ద జాబ్. ఇవి గుర్తు చేసుకుంటే ఏమనిపించింది సార్? ఐమ్ వెరీ హ్యాపీ అండి. అది నేను యాజ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్గా వర్క్ చేయడం కన్నా యాజ్ ఏ ట్రైనర్గా ఎక్కువ హ్యాపీగా ఉన్నాను. మీ దగ్గరికి వచ్చి చెప్తా ఉంటారా స్టూడెంట్స్? చాలామంది స్టూడెంట్స్, సార్ ఇంతకుముందు నేను ఊర్లో ఖాళీగా తిరిగేవాడిని, నా అకౌంట్లో 10,000 శాలరీ ఎప్పుడు కూడా చూడలేదు, ఆన్ ఆఫ్ సడన్ నాకు ఒకసారి 70,000 80,000 శాలరీ పడిందండి, జాయినింగ్ బోనస్ 50,000 పడిందని దే ఆర్ వెరీ హ్యాపీ అండి. సో ఆ హ్యాపీనెస్ని నన్ను మోటివేట్ చేస్తుంది బేసిక్గా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సతీష్ గారు. సో డేటా ఇంజనీరింగ్లో ఉన్న ఆపర్చునిటీస్ గురించి, అలాగే కెరియర్లో ఎంత పే స్కేల్ ఉంది, ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఇలాంటివన్నీ డీటెయిల్డ్గా మాకు అందించినందుకు. మా ఆడియన్స్ ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలనుకుంటే మీ నెంబర్ ఇస్తాం, మీరు వాళ్ళకి మంచి కెరియర్ గైడెన్స్ ఇవ్వాలి సార్. అలాగే మళ్ళీ ఒకసారి దీని గురించిన డేటా సైన్స్ గురించిన అప్డేట్స్తో, డౌట్స్తో మా స్టూడెంట్స్, మా ఆడియన్స్ అడిగే ప్రశ్నలతో మళ్ళీ ఒక ఇంటర్వ్యూ చేద్దాం సార్. మీరు తప్పకుండా రావాలి. డెఫినెట్గా అండి, ఎందుకంటే నెక్స్ట్ ఈ రేషియన్లో కూడా మీరు డేటా ఇంజనీరింగ్ అండ్ నెక్స్ట్ మిషన్ లెర్నింగ్ మీద జాబ్స్ డెఫినెట్గా ఉంటాయండి. సో పీపుల్ విల్ టర్న్ టు దిస్ ఏరియా, అందులో డౌట్ లేదు. యా సార్, ఇది ఒక పాయింట్ ఉంది. ఇప్పుడు రెసిషన్ గురించి అందరూ భయపడుతున్నారు. అసలు యాక్చువల్గా ఏంటి సార్ ఈ రెసిషన్ వచ్చినప్పుడు స్టూడెంట్స్ ఎలా ఆలోచించాలి? మైండ్ సెట్, రెసిషన్ ఉంది కదా ఇంక ఇప్పుడు ఎట్లాగో జాబులు వచ్చేది లేదేమో అని ఇంటికి వెళ్ళిపోయే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? సో రెసిషన్ అని ఉందని ఆల్మోస్ట్ లాస్ట్ 6 months నుంచి టాక్ నడుస్తుందండి. బట్ నా అనాలిసిస్ ప్రకారం ఇండియాకి అంత ఎఫెక్ట్ అవ్వదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎఫెక్ట్ అయిన సాఫ్ట్వేర్ కంపెనీస్ ఆల్రెడీ 5,000 10,000 మంది తీసేస్తున్నారంటున్నారు. అదంతా మేబీ ఓల్డ్ టెక్నాలజీ అవ్వచ్చు, బెంచ్ పీపుల్ అవ్వచ్చు, ప్రాసెసింగ్ ఏరియా అవ్వచ్చు. బట్ ఏదైతే క్లౌడ్ అండ్ ఈ పర్టికులర్ అడ్వాన్స్ టెక్నాలజీస్ ఉన్నాయి సార్, ఇంకా సైబర్ సెక్యూరిటీ ఒకటి, ఇవన్నీ కూడా బూమింగ్ టెక్నాలజీస్. సో కంపెనీ బడ్జెట్స్ డిక్రీజ్ చేసినా సరే దే హ్యావ్ టు రన్ ద ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్. సో ఈ క్రౌడ్ తగ్గించవచ్చు కానీ డౌన్ అయితే అవ్వదండి. సో రెసిషన్ ఉన్న ఇండియాకి అంత ఎఫెక్ట్ ఉండదంటారు. ఇండియాకి ఎఫెక్ట్ ఉన్న లేటెస్ట్ టెక్నాలజీకి ఎవరైతే ట్రాన్స్ఫార్మ్ అవుతారో వాళ్ళకి ఎఫెక్ట్ ఉండే ఛాన్సెస్ బాగా తక్కువ అంటున్నారు. కరెక్ట్ అండి. సో స్టూడెంట్స్ ఎవరైనా రెసిషన్ వచ్చింది ఇప్పుడు జాబ్ రాదేమోనని భయపడి ఇంటికి వెళ్ళే వాళ్ళు లేటెస్ట్ టెక్నాలజీస్ మీద రీసెర్చ్ చేసి ఆ ట్రైనింగ్ తీసుకొని ఆ కెరియర్ పాత్ మీరు చూస్ చేసుకుంటే డెఫినెట్గా మంచి జాబ్ ల్యాండ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని మన సతీష్ గారు చెప్తున్నారు. మీకు డేటా ఇంజనీరింగ్లో ఫర్దర్ డౌట్స్ ఏమున్నా కింద డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఉండిద్ది, మీరు కాల్ చేసి డీటెయిల్డ్గా క్లారిఫై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్ సతీష్ గారు. థ్యాంక్ యూ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ సబ్స్క్రైబ్ అండ్ స్టే ట్యూన్ టు ITTV.